మధుహారి తేనెటీగలు కూడబెట్టిన తేనెను అపహరిస్తాడు. అంతే కదా, తేనె దాచుకున్న వాటిని నువ్వు పిండేసి లాక్కుంటావు కదా. ఆ విధంగానే ధనం కూడబెట్టేది ఒకడు, అనుభవించేది మరొకడు. ధన పదార్థాలను వివేకి లుబ్ధుల చేతిలోకి పోనీయక అనుభవించడమో దాన ధర్మాలు చేయడమో మంచిది. నీకు కొద్దిపాటి జ్ఞానం ఉంటే నీ తర్వాత దాన్ని దోచుకుని నీ పిల్లలో నీ దాయాదులో ఎవరో దాన్ని దుర్వినియోగం చేయకుండా బతికుండగానే నలుగురికి పెట్టి నువ్వు కడుపుండా తిను. అది చెప్తున్నాడు. లుబ్ధుల చేతిలోకి పోనీయక అనుభవించడమో దాన ధర్మాలు చేయడమో మంచిది. అర్థమైంది గురుదేవా? తర్వాత బ్రహ్మచారి సన్యాసి స్వయంగా అనుభవించాలి. అంటే ఇవాళ పెట్టింది నువ్వే తినాలి, మళ్ళీ ఇంకోటికి పెడదామని దాచిపెడదామనే ఉద్దేశం లేదు, నీతోనే కథం అంతే. గృహస్థులు అతిథి అభ్యాగతులను సత్కరించి అనుభవించాలి. వాళ్ళకి అంటే గృహస్థుకి నీకు భార్య సంసారం అన్నీ ఇచ్చారు కదండి. దేనికి ఇచ్చారు? బ్రహ్మచారుల్ని సన్యాసుల్ని నువ్వు ఆహారం పెట్టడానికి ఇచ్చారు. కాబట్టి నువ్వు ముందు అతిథులకి పెట్టి తర్వాత నీవు దాన్ని అనుభవించాలి. ఇది చెప్పబడినటువంటి విషయం.